ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మండల కేంద్రంలో ఇంకా 144 సెక్షన్ను పోలీసులు కొనసాగిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ సురేందర్ ఆధ్వర్యంలో 2 డీఎస్పీలు, 4 సీఐలు, 5 ఎస్ఐలు, 70 మంది సిబ్బందితో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలికను ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ యువకుడి ఇంటిపై ఆమె బంధువులు దాడి చేశారు. ఘటనలో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయగా తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. యువకుడిని స్థానికులకు అప్పగించకపోవడంతో పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. దాడిలో ఇచ్చోడా సీఐ, ఎస్ఐ, మరో 3 పోలీసులకు గాయాలయ్యాయి. ఘటనకు కారణమైన యువకుడిపై ఫోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మండల కేంద్రంలో ఇంకా 144 సెక్షన్ను పోలీసులు కొనసాగిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ సురేందర్ ఆధ్వర్యంలో 2 డీఎస్పీలు, 4 సీఐలు, 5 ఎస్ఐలు, 70 మంది సిబ్బందితో గ్రామంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. బాలికను ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ యువకుడి ఇంటిపై ఆమె బంధువులు దాడి చేశారు. ఘటనలో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయగా తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. యువకుడిని స్థానికులకు అప్పగించకపోవడంతో పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇక దాడిలో ఇచ్చోడా సీఐ, ఎస్ఐ, మరో 3 పోలీసులకు గాయాలయ్యాయి. ఘటనకు కారణమైన యువకుడిపై ఫోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టారు. మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగింది. దాంతో గ్రామస్తులు ఉద్రిక్తతోటి అతని మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇటు సమాచారం మేరకు గుడి హత్నూర్ ఎస్ఐ, ఇచ్చోడా సీఐ గారు, ఇచ్చోడా ఎస్ఐ గారు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఆ పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో గ్రామస్తులు వాళ్ళ మీద రాళ్ళు రువ్వడం, పోలీసు సంబంధించిన వెహికల్ డ్యామేజ్ చేయడం కూడా జరిగింది. ఇటు సంఘటనలో బాధితురాలి ఆరోగ్యం కూడా బాగానే ఉంది. అక్యూజ్కి సంబంధించింది కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నది. ఇటు కేసుకు సంబంధించి మా జిల్లా ఎస్పీ గౌసాలం గారు ఎప్పటికప్పుడు సమీక్షించి అదనపు ఫోర్స్ను పంపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నది. ఎలాంటి సంఘటన లేకుండా ఫ్లాగ్ మార్చ్ మిగతా చర్యలు కూడా తీసుకుంటున్నాము. మా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ సురేందర్రావు గారు కూడా ప్రత్యక్షంగా వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. నేరస్తుని ప్రవర్తన సరిగా లేనందున చుట్టుపక్కల కాలనీ ప్రజలు అతని పట్ల కోపంగా ఉన్నారు. దాంతో అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశారు.